నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. 6-7 వచనాలు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 6-7 వచనాలు. హల్లెలూయా. ఆలకించుడి, పట్టణంలో అల్లరి ధ్వని పుట్టుచున్నది, దేవాలయము నుండి శబ్దము వినబడుచున్నది. తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దము వినపడుచున్నది. ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది, నొప్పులు తగలక మునుపు మగపిల్లను కనినది. హల్లెలూయా. పట్టణంలో అల్లరి ధ్వని పుడుతుందట, దేవాలయం నుండి శబ్దం వినిపిస్తుందట. ఎందుకు అంటే తన శత్రువులకు ప్రతీకారం చేస్తున్న దేవుని యొక్క యెహోవా యొక్క శబ్దం వినపడుతుందట. అందుకే పట్టణంలో అల్లరి ధ్వని పుడుతుందట. మనం ఈ వాక్య భాగాల దగ్గరనే గడిచిన వారాల్లో ఆగి ఉన్నాం, కనుకనే మనం అక్కడికే వచ్చాం. ఇది ఇలా జరుగుతూ ఉన్నప్పుడే ఆయన అడుగుతున్న ఒక ప్రశ్న, ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లల్ని కనినదని గాని, నొప్పులు తగలక ముందే మగపిల్లలను కనినదిగా అనే వార్త గాని విన్నారా? అలాంటి సంగతిలో చూసారా అని అడుగుతున్నారు. 8వ వచనం కూడా కనెక్టెడ్ గా చదువుదాం చూడండి. అట్టి వార్త ఎవరు విని ఉండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఎలాంటి సంగతులట? ఎలాంటి వార్త అట? ప్రసవ వేదన పడక ముందే ఆమె పిల్లలను కనినది అనే మాట ఎవరు విన్నారు? అంటే అది సాధ్యమేనా? అలా జరుగుతుందా అని అడుగుతున్న ఒక ప్రశ్న. నొప్పులు తగలక ముందే మగ పిల్లల్ని కన్నారని ఎవరైనా విన్నారా? అలాంటి సంగతి ఎప్పుడైనా చూసారా అని దేవుడు అడుగుతున్న సంగతి. అందుకే చెప్తున్నారు, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? అర్థం, ఒక జనమును కనాలి అంటే అది ఒకనాటి ప్రసవ వేదన కాదు, చాలదు అని అర్థం. ఒక మగబిడ్డను కనడానికి లేదా ఒక గర్భం ధరించి ప్రసవ వేదన పడుతూ ఆ బిడ్డను కనడానికి ఒక తల్లి పడే ప్రయాస, ఒక తల్లిలో వచ్చే మార్పులు, ఆ కుటుంబంలో తల్లిదండ్రులుగా ఇద్దరిలో వచ్చే మార్పులు, ఆ కుటుంబం మాత్రమే కాదు వారి రిలేషన్స్ అన్నిట్లోనే వచ్చే ఒక పెను మార్పులు ఉన్నాయి. ఒక తల్లిగా తను ఒక బిడ్డను కనడానికి ఎంతో సాక్రిఫైస్ కావాలి. ఒక తండ్రిగా సంరక్షించడానికి బరువులు, బాధ్యతలు పెరుగుతున్నాయి. ఎందుకు అంటే ఒక బిడ్డను కనడానికి కేవలం వారి ప్రిపరేషన్ మాత్రమే కాదు గాని, ఆ బిడ్డ కనిన తర్వాత ఎదగడానికి కావలసిన సమస్తము సమకూర్చడానికి వారికి ఒక ప్రిపరేషన్ కావాలి, అనుభవ జ్ఞానం కావాలి. లేకపోతే అడుగు అడుగున
బిడ్డకు ప్రమాదాలే పొంచి ఉన్నాయి. డెలివరీ అవ్వడం ఒక ఎత్తు అయితే, ఆ బిడ్డను సంరక్షించి పెంచడం ఒక ఎత్తు అయిపోయింది. అలా ఒక్క బిడ్డ విషయంలోనే జరుగుతూ ఉంటే, మరి ఒక జనమును కనాలి అంటే ఎంత ప్రణాళిక అవసరం, ఎంత సంరక్షణ అవసరం, ఎంత వేదన ఉంటది. నేను అంతటిని కలిపి ఒక్క మాటలో ప్రభు అడుగుతున్నారు, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఆయన శత్రువులకు ప్రతీకారం చేస్తున్నారట. చెప్పండి అన్నమాట. ఆయన శత్రువులకు ప్రతీకారం చేస్తున్నారు. శత్రువులకు ప్రతీకారమా? అండ్ కనెక్టెడ్ గా ఈ వచనాల అంటే ఎవరో శత్రువు ఉన్నారని మనకు అర్థం అవ్వాలి. అసలు ఈ శత్రువు ఎవరో చూద్దాం. చాలా విషయాలు మనకి గ్రహింపులోనికి రావడానికి అవకాశం ఉంటుంది. దాని కొరకే మనం ఒక ఏరియాకు వెళ్దాం రండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుండి ఒక 6 వచనాలు చదువుకుందాం. చదవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనపడెను. అదేదనగా, సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడెను. ఇదిగో, ఎర్రని మహా ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్మలను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఇడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలునై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1226 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. ఇక్కడ రాసిన వాక్య భాగంలో మనకి కొన్ని డీటెయిల్స్ దొరుకుతూ ఉన్నాయి. నేను అంటాను, కొన్ని ఎల్లప్పుడూ జరుగుతున్న కొన్ని విషయాలు మనకి ప్రకటన గ్రంథంలో దొరుకుతూ ఉంటాయి. అంటే ఆది నుండి కూడా జరుగుతున్న కొన్ని విషయాలను చాలా క్లియర్ గా ఇక్కడ రాయించారు. ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంకి ఒకసారి వెళ్దాం రండి. దానిలో 7వ వచనం చూడండి. ఇదిగో, ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భుజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమెన్. ఈ మాట వింటున్నప్పుడు మనకేమనిపిస్తుంది? ప్రతి నేత్రం ఆయన చూస్తారా? ఆయన పొడిచిన వారు కూడా ఆయన్ని చూస్తారా అనిపిస్తుందా లేదా? కానీ ఈ మాటలు మనం ప్రకటన గ్రంథంలో చూడగలుగుతున్నాం. ఆయన పొడిచిన వారు ప్రకటన గ్రంథంలో ఉన్నారా? లేరు. ఆయనను పొడిచిన వారిని మనం ఎక్కడ చూస్తున్నాం? సువార్తల్లో చూస్తున్నాం.
సువార్తల్లో చూస్తున్నాం. ఇప్పుడు ఆయన పొడిచిన వారు కూడా ఆయన చూస్తారు అనేది ఇంకా నెరవేరవలసిన ప్రవచనమా, నెరవేర్చబడిన ప్రవచనమా? మన కాలానికి నెరవేరాల్సిన ప్రవచనం, నెరవేరాల్సిన ప్రవచనం, నెరవేరాల్సిన ప్రవచనాన్ని ఆయన ఇందులో రాయిస్తూ మనకిప్పుడు సువార్తలు చదువుతున్నప్పుడు ఒక ప్రశ్న వస్తూ ఉంటది. ఎందుకు ఆయన్ని ఇంతగా చంపారు? అయ్యో, ఆయనను తల మీద ముళ్ళ కిరీటంతో పడవడమే కాదు, చేతుల్లో మేకులతో పడవడమే కాదు, కాళ్ళ మీద కూడా పొడిచారు అని బాధపడుతున్న సమయం ఈ వచనం చదవగానే ఓ, దేవుని ప్రణాళిక ఇదా అని చాలా థింగ్స్ మనకి ఎక్స్ప్లోర్ అవ్వట్లేదా? చాలా వాటికి ఇక్కడ సమాధానం దొరకట్లేదా? ఆయనకి తెలుసు, కానీ మౌనం పాటించే సమయం ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఇచ్చారని, ఆయన రాబోతున్న సమయం, ఆయన మేఘారూఢుడై వస్తున్న సమయం, రొమ్ములు కొట్టుకుంటూ ఏడ్చే అనుభవం కూడా ఒకటి ఉంటదని ఇది చదువుతుంటే మనకి అర్థం కావట్లేదా? చెప్పండి, అర్థమవుతుందా లేదా? నేనంటాను, ఈ మాట చదువుతున్నప్పుడు హేబేలును కొట్టి చంపుతున్న అనుభవంలో ఉన్న కయ్యను మొదలుకొని ప్రకటన గ్రంథంలో ఇంకా చావడానికి సిద్ధముగా ఉన్న పరిశుద్ధులను చంపిన వారి వరకు కూడా ఈ మాట అప్లై అవుతుంది. ఆయనను పొడిచిన వారు అంటున్నారు కదా అక్క, ఇది ఏంటి మీరు హేబేలు నుంచి ఇంకా లెక్క పూర్తవ్వవలసిన వారి వరకు చెప్తున్నారేంటి అనిపిస్తుందా? ఒకసారి ఆలోచించండి. మత్తయి సువార్తలో మనకి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు ప్రభు. ఎటువంటి డీటెయిల్స్ అంటే, ఆయన మేఘాల మీద ఆయన దూతలతో వచ్చిన సమయం ఆయన ఏం చేస్తారట, గొర్రెలను కుడివైపు పెట్టి మేకలను ఎడమ వైపు పెట్టి ఆయన మాట్లాడతారట. ఒకసారి రండి వెళ్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చూడండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చునప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. మరి ప్రకటన గ్రంథంలో మనం చదివిన 1వ అధ్యాయంలో వచనం, ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అని చెప్తున్న ఆ వచనం, ఈ వచనం ఇంచుమించు ఒకే కాలంలో జరగబోతుంది కదా. తన మహిమతో ఆయన వస్తున్న సమయం, తన దూతలతో ఆయన వస్తున్న సమయం ప్రతి నేత్రము చూడబోతుంది. అవును, ప్రతి ఒక్కరూ చూసి ఆయన వచ్చిన దాన్ని బట్టి సంతోషించువారు కొందరైతే, ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటున్న వారు కొందరుంటారు. నేను అంటున్న విషయం ఏంటంటే, ఆయన కుడివైపున ఎడమ వైపున పోగు చేసిన తర్వాత ఆయన మాట్లాడుతున్నారు. కొన్ని వచనాలు 31 చూడండి, 25వ అధ్యాయం మత్తయి సువార్త 35వ వచనం చూడండి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి అని అంటే, అప్పుడు అడుగుతున్నారు, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పుతున్నప్పుడు అందుకు నీతిమంతులు అడుగుతున్న, ప్రభా
ఎప్పుడయ్యా నువ్వు ఆకలి కొని ఉన్నావు? నీకు మేము ఆహారం ఎప్పుడు ఇచ్చాము? నువ్వెప్పుడు దప్పికొన్నావు? మేమెప్పుడు దాహం ఇచ్చాం? ఎప్పుడు పరదేశివై ఉన్నావు? మేమెప్పుడు నిన్ను చేర్చుకున్నాం అని అడుగుతున్నారంటే వారికి ఇస్తున్న సమాధానం యేసయ్య చూడండి. నువ్వెప్పుడు మా దగ్గరకు వచ్చావయ్యా అని అడిగితే ఆయన చెప్తున్నారు 40వ వచనం, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఏమట మిక్కిలి అల్పులైన వీరికి చేస్తే, చెప్పండి ఆ మాట చదవాలి. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేసితిరి. నాకు చేశారని అర్థం. అవునా? ఇప్పుడు చెప్పండి, వారిని కొడితే ఎవరిని కొట్టినట్టు అర్థం? అంతే. ఇప్పుడు నువ్వు దూరంలో ఉన్న నీ బంధువులకు చీరలు గిఫ్ట్లు ఇచ్చి పంపించావు. వారు దాన్ని తీసుకోకపోగా వారిని కొట్టి పంపించారు. అప్పుడు ఇండైరెక్ట్ గా వాళ్ళు ఎవరిని కొట్టినట్టు? పంపించిన నిన్ను కొట్టినట్టు. అలాగనే ఆయన ప్రవక్తలను ఆయన బిడ్డలను కొడితే ఎవరిని కొట్టినట్టు? ఆయన యొద్ద నుండి పంపబడిన వారిని కొట్టారు గనక పంపిన వారిని కొట్టినట్టే. ఇప్పుడు వారు ఆయనను మాత్రమే పొడిచిన వారు ఆ నేత్రములతో ఆ రోజు ఆయన బిడ్డలను ఎవరెవరు పొడుస్తారో, ఆయన బిడ్డలను ఎవరెవరు కష్టపెడతారో, ఎవరెవరు బాధ పెట్టారో వారందరి మీద ఆయన ప్రతీకారం తీర్చుకుంటారా తీర్చుకోరా? ఇప్పుడు చెప్పండి. తీర్చుకుంటారు. మిక్కిలి అల్పులైన వీరికి చేస్తే ఆయనకి చేసినట్టే. ఎందుకు ప్రభు నిన్ను హింసిస్తున్నప్పుడు మౌనంగా ఉండమంటున్నారో తెలుసా? ఆ దెబ్బలు, ఆ హింసలు ఆయన మీదకి వెళ్తున్నాయి, అన్ని జమ అవుతున్నాయి. ఆయన మేఘారూఢుడై రాబోతున్నారు. ఆ రోజు వరకు అవన్నీ ఖాతాలో పడుతున్నాయి. భూమి మీద ఉన్నప్పుడే వారు రిపెంట్ అయితే అవన్నీ చెరపబడతాయి. పశ్చాత్తాపం లేకుండా పాపానికి పాపం యాడ్ చేసుకుంటున్న అనుభవంలో ఉంటే అవన్నీ ఖాతాలోకి చేరుతా ఉంటాయి. ఆయన మనుష్య కుమారుడు తన మహిమతో వచ్చే సమయం చూసుకుంటారు. ఇప్పుడు చెప్పండి, ఆయన ప్రతీకారం చేస్తాను అని చెప్తే ఆయన విడిచిపెడతారా? విడిచిపెట్టరు. డెఫినెట్ గా ఆయన విడిచిపెట్టరు. ఇప్పుడు ఆయనకు ఉన్న శత్రువు ఆయనకి మాత్రమే శత్రువు కాదు. ఆలోచించండి. మనం చదువుకున్న ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఆ మాటను అర్థం చేసుకోవడానికి ఇవన్నీ అర్థం చేసుకొని మళ్ళా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయానికి వచ్చాం. ఇప్పుడు ఈ ఎర్రని ఘట సర్పం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే, కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆ శిశువును పట్టుకోవాలా, ఆ శిశువును మృంగేయాలా, ఆ శిశువు మీదనే కండ్లన్నీ. అంతేకాదు, వాని యొక్క ఉద్దేశ్యము నెరవేర్చబడలేదు అనుకోండి,
మృంగివేయాలని వెయిట్ చేస్తున్న సమయం ఆ బిడ్డ ప్రభు దగ్గరికి ఆయన సింహాసనం యొద్దకు కొనిపోబడితే ఇక ఏమి చేయలేరు. అపవాది అయిన వాడు భూమి మీద ఉన్నప్పుడే మృంగగలడు, దారిలో ఉన్నప్పుడు మింగగలడు. కానీ యెహోవా యొక్క సింహాసనం ఎదుటకు వెళ్ళిపోయిన తర్వాత వాడు అక్కడ ఏమీ చేయలేడు. అది వాని ఏరియా కాదు. వాదించగలడు గాని మృంగలేడు. చెప్పండి అన్నమాట. వాదించగలడు కానీ మింగలేడు. సో అలాంటి సింహాసనం యొద్దకు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఘటసర్పం చేస్తున్న పని చూడండి. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను, అచ్చట వారు 1260 దినములు ఆమెని పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. అప్పుడు ఆ స్త్రీ వెనక పడతాడు ఈ అపవాది అయిన వాడు. ఒకసారి చూడండి 13వ వచనం. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండిట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. మీకు అర్థమైంది? ఇప్పుడు కననయ్యున్న బిడ్డ దేవుని యొద్దకు వెళ్ళిపోయింది గనుక, కొనిపోబడెను గనుక, ఇప్పుడు ఆ బిడ్డను ఏం చేయలేక ఆ కనిన స్త్రీ యొద్దకు వాడు వచ్చాడు. వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి. స్త్రీని హింసించాడట. అంటే ఆ పోస్ట్నేటల్ స్త్రీని హింసిస్తున్నాడు. దేనికి? ఆ బిడ్డను ఏం చేయలేకపోయాడు గనుక. నేనేమంటున్నానంటే ఇవన్నీ ఇక ముందుకు జరగబోతున్న విషయాలే, కానీ అపవాది యొక్క స్వభావం మనకి ఇక్కడ అర్థమవుతే చాలు. ఎంతమంది గ్రహిస్తున్నారు? ప్రసవ వేదన పడుతున్నప్పుడు శత్రువు అయిన వాడు ఎదురు చూస్తున్నాడు. దేనికి అంటే కన్ననయ్యి ఉన్న మగబిడ్డను మింగేయాలని. వాడు ప్రధాన ఉద్దేశం అదే. ఇది సంఘమని, ఇది యేసు ప్రభు అని అనేక డాక్ట్రిన్స్ ఉన్నాయి. నేను ఆ డాక్ట్రిన్స్ లోకి వెళ్ళట్లా. నేను అది చూపించాలని ప్రయత్నం చెయ్యట్లా. ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే, ఇప్పుడు అపవాది అని చెప్తున్న సమయం ఆ మాటలో ఉన్న అర్థం ఏంటి? వాదములు వాదిస్తూ, అన్యాయంగా అపవాదాలు వేస్తూ వాదిస్తున్నాడు అని ఆ నామంలో మనకి అర్థం వస్తుందా లేదా? చెప్పండి. వస్తుంది. సో అపవాది యొక్క స్వభావం ఏమిటో అక్కడ మనకి అర్థమవుతుంది. అదే విధంగా లోకరక్షకుడు అని చెప్తున్న సమయం అది యేసు ప్రభు గురించి అయినప్పటికీ కూడా ఆయన లోకాన్నంతటినీ రక్షించబోతున్నారు, ఆయన రక్షించడానికే ఆయన వచ్చారు అనే అర్థం వస్తుందా లేదా? డెఫినెట్ గా వస్తుంది. అలా అపవాది యొక్క పనులు ఎలా ఉంటాయని చూడడానికే మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు కననై ఉంటున్న బిడ్డ కనగానే, ఆ స్త్రీ కనగానే ఆ బిడ్డను ఆయన సింహాసనం యొద్దకు చేర్చుకున్న దేవుడు, అంటే తన సన్నిధి అక్కడ ఉంచుతున్నారు. ఆ బిడ్డను ఇక వాడు ముట్టలేని విధంగా దేవుడు తన చుట్టూ ఒక ఆయన సన్నిధిని ఉంచుతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. రైట్? ఆయన సన్నిధిలోనికి వెళ్ళిపోయిన బిడ్డను వాడికి తాకలేడు. ఆయన కంచెలో ఉన్న బిడ్డను వాడు తాకలేడు. మనకి ఈ విషయం యోబు గ్రంథం చదివితే అర్థమవుతుంది. ఊరికనే ఏమీ లేడు,
నువ్వు తనకు కలిగిన దానికి అంతటికీ కంచె వేశావు కదా అని అపవాది అనేవాడు మాట్లాడుతున్నాడు ప్రభుతో. అంటే ఏంటి? కంచె ఉన్నదని వానికి ఎలా అర్థమైంది? వాడు వెళ్ళి చూస్తేనే కదా వాడికి అర్థమైంది కంచె ఉన్నదని. టైట్ సెక్యూరిటీ ఉన్నది ఆ బిల్డింగ్ చుట్టూ అని నీకు ఎలా అర్థం అవుతుంది? నువ్వు అటువైపుగా వెళ్తేనే కదా, లోపలికి వెళ్ళాలని ట్రై చేస్తేనే కదా. వాడు దొంగ అండి. దొంగ దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు తప్ప మరి దేనికి రాడు. వాడికి కావాల్సింది ఒక ట్రెజర్ ఉంది అంటే దొంగ చెయ్యాలని వానికి ఎవరు నేర్పక్కర్లా. వాని స్వభావం వానికి ఆది నుంచి అదే స్వభావం. వాడు దొంగిలించాలని వచ్చినప్పుడు ఆ కంచెను తాకినప్పుడు వాడికి షాక్ కొట్టింది. వాడు ఎంటర్ అవ్వలేకపోయాడు. గనుకనే అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, నువ్వు కంచె వేసావు, అది తీ చూద్దాం అని ప్రేరేపిస్తున్నాడు. నేనేమంటున్నా అంటే, ఒకనాటి ప్రసవ వేదన చాలునా అని అడుగుతున్న దేవుడు ప్రతి ఆలోచింపతగిన విధంగా మాట్లాడుతున్నారండి. ఒక్క బిడ్డను కనే విషయంలోనే ఇంత పోరాటం ఉంటే ఒక జనాంగమును కనుటకు ఎంత పోరాటం ఉంటుందో ఇప్పుడు ఆలోచించాలి మనం. ప్రసవ వేదన పడుతూ స్త్రీ కనడం ఒక ఎత్తు అయితే, ఆ కనిన శిశువును సంహరించాలని చూస్తున్న వాని చేతిలో నుంచి కాపాడుకోవడం కూడా ఒక ఎత్తు. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రయాస ఉంది అని ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇది మనకి క్లియర్ గా అర్థం అవ్వాలి. చాలా క్లారిటీతో మనం ఈరోజు అర్థం చేసుకోవాలి. బిడ్డ బయటికి రాగానే మృంగివేయాలని ఎదురు చూస్తున్న ఎవరైనా కనిపించారా? వారు ఎవరి తాలూకా? ఎర్రని మహాఘట సర్పం అని చెప్పండి. ఎర్రని మహాఘట సర్పం. అది ఈ క్లూ మనకి దొరకాలి. వారు ఎవరి అసైన్మెంట్ లో వచ్చారు? ఆ సర్పం యొక్క అసైన్మెంట్ లో వచ్చారు. అర్థమైందా? గర్భం ధరించినప్పుడే వాడు కనుదృష్టి పడుతుంది. ఒకవేళ కంటున్నది మగబిడ్డనా, ఓకే, అయితే మృంగి వెయ్యాలని ఎదురుగుండా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇది వాని స్వభావం. ఇది జరగబోతున్న విషయమే, కానీ ఇది ఆది నుండి వాని స్వభావం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమైనా? అపవాది అయినవాడు రాత్రింపగళ్ళు దేవుని సన్నిధిన మన సహోదరుల మీద ఏం చేస్తున్నాడు? నేరములు మోపుతున్నాడు, అపవాదాలు వేస్తున్నాడు. అది కేవలం ప్రకటన గ్రంథంలో ఒక్కసారి చేస్తున్న పని? ఆది నుండి వాడి స్వభావమా? ఆది నుండి వాడి స్వభావం. ఇది ఎంత వాస్తవమో, ఇది ఎంత సత్యమో, ఇది కూడా అంతే సత్యం. ఒక బిడ్డ గర్భంలో ఉండి ఆ బిడ్డను ప్రసవించిన మీదట ఆ బిడ్డను మింగివేయాలని వాడు ఎదురు చూస్తున్నది కూడా ఆది నుండి వాని స్వభావం. ఇప్పుడు ఆలోచించండి, ఆయన ప్రతీకారం చేస్తారట.
యెషయా గ్రంథంలో మనం చదువుకున్న వచనం ఇప్పుడు చదవండి. చదవండి. యెషయా గ్రంథం 66 అధ్యాయము 6వ వచనం. ఆలకించుడి, పట్టణంలో అల్లరిని పుట్టించినది, దేవాలయం నుండి శబ్దం వినబడుచున్నది, తన శత్రువులకు ప్రతీకారం చేయుచుండు యెహోవా శబ్దం వినబడుచున్నది. ప్రసవ వేదన పడకము ఆమె పిల్లలు కనినది. ఏమి శబ్దమట? ప్రతీకారం చేయుచుండు యెహోవా శబ్దం. యెహోవా శబ్దమట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఆయన ప్రతీకారం చేస్తాను అని చెప్తున్నది ఎవరి మీద అంటే డైరెక్ట్ గా ఆయన ప్రణాళికలకు అడ్డం పడుతున్న శత్రువు మీద. ఆయన ప్రసవ వేదన లేకుండా పిల్లలను కన్నట్టుగా ఎవరైనా విన్నారా అని అడుగుతుంటే అంత వేదన, అంత ప్రయాస ఇవన్నీ ఎందుకు అంటే ఆ అంత వేదన పడి కనకపోతే ఆ బిడ్డను కాపాడాలి అనే ఆలోచన కూడా ఆ తల్లిదండ్రులకి రాదండి. చాలా ఈజీగా ఎవరో కష్టపడితే చాలా ఈజీగా వీళ్ళకి ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఆ ఉద్యోగం మీద అంత రెస్పెక్ట్ ఉండదు. అలా కాకుండా చాలా పరీక్షలు రాసి లేక తెచ్చుకున్నారనుకోండి, ఎంత శ్రద్ధగా ఎంత జాగ్రత్తగా చేస్తారు ఆ ఉద్యోగాన్ని. మీకు అర్థమైందా నేను చెప్తుంది? అవునా కాదా చెప్పండి. ఖచ్చితంగా ఈజీగా పొందిన వారి పనికి, చాలా కష్టపడి సంపాదించుకున్న వారి పనికి తేడా ఉంటది. చదువుకునే వయసులో కూడా చూడండి, చాలా కష్టపడి చదువుకుంటున్న వారు శ్రద్ధగా చదువుతారు. ఈజీగా లైట్ గా తీసుకుంటున్న వాళ్ళు, వారికి ఆ కష్టంలో పాలు పంపులు లేవు కాబట్టి వాళ్ళకి అన్ని లైట్ అయిపోతాయి. ఎంతమందికి అర్థమవుతుంది? సో మన యాటిట్యూడ్ ఏంటి ఒకసారి ఆలోచిద్దాం. ఒక బిడ్డని కనడానికి ఎందుకంత వేదనను అధికం చేశారు ప్రభు? నువ్వు చెప్పిన మాట వినలేదు, ఆ సర్పం మాట విన్నావు గనుక. వినరా? ఆదికాండం 3వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. పదహారవ వచనం చూడండి. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. వేదనతో వేదనతోనూ పిల్లల్ని కంటావు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పాను. అంటే మీరు ఆ భర్త ఎడల కలుగుతున్న వాంఛ, ఆయన ఏలుతున్న అనుభవం, ఇవన్నీ కొంచెం పక్కకు పెట్టండి, అవి మళ్ళీ ధ్యానిద్దాం. కానీ ఆ స్త్రీతో, అయ్యో సర్పం మాట విని మోసపోయావా, అయ్యో బిడ్డ అని అన్నారా? అంటే ఏంటి? ఆ స్త్రీకి అర్థం అవ్వాలా? అసలు ఆ సర్పం వచ్చినప్పుడే నువ్వు గుర్తుపట్టాలా, ఆది నుండి ఉన్న సర్పం ఈ ఘట సర్పమే.
ఆది సర్పమనియు దాని పేరు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయమే కదా మనం చదివాం. అక్కడే వాడి పేర్లు కూడా ఉంటాయి. చూడండి ఒకసారి 10వ వచనం అనుకుంటా, చదవండి. ప్రకటన 12. గ్రంథం 12వ ఆ, అధ్యాయం 9వ వచనం చదువురా. 9వ వచనం. 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. వాడి పేరుందండి. ఆ అపవాది అని వాడి పేరు, సాతానని వాని పేరు. వాడు ఎవరట? ఆది సర్పమైన ఆ మహాఘట సర్పమట. ఇప్పుడు అర్థమైందా? సర్పం నన్ను మోసపుచ్చాను ప్రభువా. 13వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనం. దేవుడైన యెహోవా స్త్రీతో ఏం చెప్తున్నారు? నీవు చేసినది ఏమిటి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆ ఏమిటి అని అడుగుతున్న దాంట్లో అర్థం ఏంటి? అసలు నువ్వు ఎవరితో మాట్లాడావు నీకు అర్థమవుతుందా? నువ్వు ఎవరితో సంధి చేసుకున్నావు నీకు అర్థమవుతుందా? ఆ మహా ఘట సర్పం ఎవరో నీకు తెలుసా? నీకు అర్థమవుతుందా? నువ్వు చేసినది ఏమిటి? నువ్వు మాట్లాడింది ఎవరితో? నీ పిల్లలను, కన్ననై ఉంటున్న పిల్లలను మింగివేయాలని వచ్చాడు వాడు. కమాన్, మీరు క్యాచ్ చేసారా? ఆదిలోనే సర్పం, ఆది సర్పం, మహాఘట సర్పం అన్ని వాడి పేరేనటండి. వాడు మోసపుచ్చడానికి, సర్వలోకమును మోసపుచ్చడానికి వచ్చాడట. ఆదిలో స్త్రీని మోసపుచ్చాడు. ఆ మాట ఆమె నోటితో ఒప్పుకుంటున్నది. చూడండి, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. సర్పం నన్ను మోసపుచ్చిందయ్యా అంటే ఏంటి అర్థం? కననై ఉంటున్న బిడ్డను మింగాలని వచ్చింది సర్పమేనని నేను గుర్తుపట్టలా. నన్ను మోసపుచ్చింది, నేను మోసపోయా. వాని టార్గెట్ కేవలం బిడ్డ మాత్రమే కాదు, ఆ స్త్రీ కూడా. స్త్రీని మోసపుచ్చితే, ఇప్పుడు స్త్రీని చంపేస్తే కడుపులో బిడ్డ ఎదుగుతుందండి? చెప్పాలి, అర్థమైందా? అర్థమైంది. లోకంలో ఒక మాట ఉంది, గుడి లింగాన్ని కూడా మింగేయడం అని. లోకంలో ఉన్న మాట అది. అంటే ఏంటి? గుడినే మింగేస్తే ఈ లోపలవన్నీ మింగినట్టే కదా. అలా స్త్రీని మోసపుచ్చితే గర్భంలో ఉన్న శిశువును కూడా పట్టినట్టే కదా. అది అక్కడ నువ్వు చేసింది ఏమిటి అని అడుగుతున్న మాటలో గూఢార్థం, అసలు ఆ సర్పం ఎవరో తెలుసా? నీ ఎదురుగుండా వచ్చి నిన్నెందుకు నించుందో తెలుసా? నువ్వు కన్ననై ఉన్న బిడ్డను మింగేస్తానికి. నువ్వే మోసపోయి నీ బిడ్డను తీసుకెళ్ళి వాని చేతిలో పెడితే ఎట్లా? సో ఈ మోసంలో నుంచి ఫస్ట్ స్త్రీ బయటికి రావాలి, బిడ్డను కాపాడుకోవాలి. ఆ వేదన అందుకే ఆయన అధికం చేశారట. చూసారా? 15వ వచనం, 16వ వచనం, ఆయన స్త్రీతో
అయ్యో సర్పం మోసపుచ్చింది అనుకున్నానా, ఇంకొక అవకాశం ఇస్తాలే ఏమనలా. ప్రయాసము నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. ఎందుకు? నీవి నొప్పులు పడితేనే నీకు అర్థమవుతుంది ఆ బిడ్డ విలువ. అంతేకాదు ఈ ప్రాసెస్ లో నువ్వు మోసపోకుండా ఉంటావు. ఈ ప్రాసెస్ లో ఏమవుతుందండి? మోసుకుంటా ఉంటాం. మోసపోకుండా ఉంటావు. నువ్వు ఇప్పుడు పలానా ఒక సినిమాకి వెళ్ళి మోసపోతావు నానా, కానీ నీకు ఇంట్లో కడుపులో నొప్పి వచ్చింది అనుకో, నువ్వు సినిమాకి వెళ్తావా? వెళ్ళం. అవునా కదా? ఎందుకు? నొప్పి వచ్చింది. చెప్పండి, నొప్పి వచ్చింది. ఇప్పుడు ఆ సినిమా చూసి భ్రష్టత్వానికి వెళ్లే బదులు ఇక్కడ నొప్పిని చూసుకుంటే ఇంట్లో ఉండడం మేలా కాదా? మేలు. అలా ఈ నొప్పులు, ఈ వేదనలు, ఈ శ్రమలు ఈ మధ్యలో అదొక ముళ్ళుగా ఉండి ఆ నొప్పులు మధ్యలో వీళ్ళు డైవర్ట్ అవుతారనమాట. దేనికి? మోసపోకుండా. పని బాట లేకపోతే ముచ్చట్లు ఎక్కువై ఏమవుతుంది? సర్పంతోనే ముచ్చట్లుకొని ఏదొద్దన్నారో అది చేసే పనికి పాల్పడే బదులు శ్రమల్లో అధికమై దేవుని తట్టు చూస్తూ అలా దేవుని వైపే చూస్తున్న ఒక అనుభవం ఉండడానికి వేదనలు, శ్రమలు మేలు. నిమ్మలంగా ఉన్నాననుకొని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకునే బదులు ప్రాబ్లమ్స్ లోనే ఉండి దేవుని వైపు చూస్తున్న అనుభవం ఉంటుంది చూసారా, అది మేలు. రోజు నీ శత్రు ఎవరో నీకు కనపడాలా. ఆ దొంగ, ఆ ఆది సర్పం, ఆ ఘట సర్పం అని పేరు కలిగిన అపవాది ఆది నుండి కూడా వాడు చేస్తున్న పని ఏంటో ఈరోజు నీకు అర్థం అవ్వాలా. సర్వలోకమును మోసపుచ్చుతున్న అపవాది అట వాని పేరు. ఒక్కరిని కాదండి, సర్వలోకమును మోసపుచ్చాడు. ఈరోజు ఆ మోసంలో నుంచి నువ్వు బయటికి రావాలి. ఆమేనని చెప్పు. చెప్పండి, నేను ఆ మోసం నుంచి బయటికి రావాలి అని. నేను ఆ మోసంలో నుంచి బయటికి రావాలి. నువ్వు ఆ మోసంలో నుంచి బయటికి రావాలా. నీ ఎదురుగుండా వచ్చి నించుంటున్న సర్పం ఏ రూపంలో వచ్చినా నువ్వు గుర్తుపట్టాలి. అసలు ఇది అన్ని ఎలా గుర్తుపట్టాలి? అసలు ఏది నిజంగా మేలు చేస్తున్న పరిస్థితి, ఏది కీడు చేస్తున్న పరిస్థితి, ఇవన్నీ కొంచెం డీటెయిల్డ్ గా మనం ధ్యానించాలి. వాటిని రేపటి దినాన్ని ధ్యానిద్దాం. ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. నీ శత్రువు ఎవరో ఈరోజు నీకు అర్థం అవ్వాలి. ప్రతీకారం చేయు యెహోవా, ఆయన ఆల్రెడీ బయలుదేరారు. వర్రీ అవ్వద్దు. సర్వ శరీరులు నీ శత్రువులు కాదు, శరీరంతో ఉన్నవారు నీ శత్రువులు కాదు. మనం పోరాడుతున్నది శరీరులతో కానే కాదు. శరీరులందరినీ మోసపుచ్చు అపవాది అట. సో వాడిని వేరుగా చూడడం, గుర్తుపట్టడం, ఇవన్నీ కూడా సంఘంగా మన బాధ్యత. ఒక జనాంగమును కనాలని ప్రభు ఆశపడుతున్నారు. ఆయన పైన ఆయన చేస్తున్నారు. నీ ఎదురుగుండా వచ్చిన టాస్క్ లో నువ్వు ఓడిపోకుండా జాగ్రత్త పడు.
ఒక వేదన, ఒక శ్రమ ఎలా అవుతుందా? అది మేలుకేనా? అది మేలుకే. బాధపడకు, నాకెందుకు ఈ శ్రమ అనకు. అందులో నుండి ఉన్న మేలును చూడగలిగితే దేవునికి ఎన్ని కృతజ్ఞతలు అంటే ఆయన నీతి న్యాయములు వర్ణింప శక్యం కానివి అని అర్థమవుతుంది. మన తలంపులు ఆయన తలంపులు చాలా వేరుగా ఉన్నాయి. మన తలంపులు భూమి అంత చిన్నవి, ఆయన తలంపులు ఆకాశం అంత పెద్దవి. కనుక మీ తలంపులు, మీ ఉద్దేశములు మాత్రమే మా పట్ల నెరవేర్చబడినట్లుగా ఇక మేము ఆ మోసంలో నుంచి బయటికి వచ్చేలాగున మోసపోకుండా ఉండడానికి సహాయం చేయమని ఈరోజు ప్రభువుని వేడుకుందాం. ఇంకొన్ని విషయాలు రేపటి దినాన్ని చూద్దాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.